వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు గుడిలో పెట్టే దద్దోజనం ప్రసాదాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. వ్రతం రోజు కూడా అమ్మవారికి నైవేద్యానికి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలో చూపిస్తాను. రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్రిపేర్ చేసే విధానము: ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి 1 కప్పు తీసుకొని ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా గ్లాస్తో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1 కప్పు పుల్లటి పెరుగు కాకుండా నార్మల్గా తీయటి పెరుగు వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నం అనేది ఉండలు లేకుండా బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అన్నాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం అనేసి కొత్తిమీర, 1 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. మిరియాలు వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి క్వాంటిటీ ఒకటే చాలు, ఎక్కువ వేసుకోవద్దు. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఈ విధంగా పోపులన్నీ వేసేసుకోవాలి. మిరియాలు కూడా వేసుకోవాలండి. ఇందులోని కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము కూడా వేసుకుందాం. ఈ విధంగా 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పోపుని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కర్డ్ రైస్లోకి ఈ పోపును వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి గుడిలో పెట్టే దద్దోజనం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగైతే వ్రతం రోజు అమ్మవారికి ఈ విధంగా 9 రకాల ప్రసాదాల్లో ఇది ఒకటి కూడా దద్దోజనం ప్రసాదం రెసిపీ కూడా చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నా. రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కనుక చూడాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటని కూడా ప్రెస్ చేశారంటే నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. చాలా ఈజీగా దద్దోజనం రెసిపీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.